మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. లేడీస్ కి ఉచితంగా ఫ్రీ బస్సు కల్పించిన మేము వాళ్ళ నిత్యావసరాలను మేము తీరుస్తున్నామని మీరు అన్నారు కదా. జర్నీ చేసిరా మీరు ఎప్పుడైనా లోకల్ బస్సులలో ఇక్కడ హైదరాబాద్లో? నేను స్టార్టింగ్లో నేనేనమ్మా ఫస్ట్ బస్సు ఇనాగ్రేషన్ అయినాక వారం రోజుల్లో 3 సార్లు బస్సు ఎక్కి ప్రజాభిప్రాయం. అంటే మేడం మీరు ఇప్పుడు మీరంటే ఒక నేను అట్లనట్లేదు, ఒక సాధారణ మహిళలాగా మీరు ఎప్పుడన్నా అంటే ఒక అన్నోన్ పర్సన్ లాగా మీరు ఎప్పుడన్నా అసలు ట్రై చేసిండ్రా? అంటే ఐ మీన్ లైక్ బుర్కా వేసుకోనో లేకపోతే ఇంకేదైనా మాస్క్ పెట్టుకోనో? అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు ఒక సెలబ్రిటీ, మీరు కనిపిస్తే సెల్ఫీస్ అడుగుతారు లేదా ఇంకేదైనా అడుగుతారు. ఇప్పుడు నార్మల్గా ఒక నాలాగా ఒక సాధారణ మహిళలాగా మీరు ఎప్పుడన్నా అసలు ఒకసారి ఎప్పుడైనా జర్నీ చేసినా? అంటే మహిళలు పడే కష్టాలు తెలుస్తా ఉంటాయి. నేను అఫీషియల్ గానే 2-3 సార్లు బస్సు ప్రయాణం వాళ్ళకి ఎలా ఉంది అని అడగడానికి ఉచిత బస్సు కోసం 2-3 ఇంకో విషయం, మీరు వెళ్తున్నారా సాధారణ మహిళగా మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి, అవకాశం రాలేదు. మీరు కల్పించుకోవాలి మా కాన్స్టిట్యూన్సీ డెఫినెట్ గా మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం ఒకసారి వెళ్ళండి తప్పకుండా. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి లోకల్ బస్సులు మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క మహిళల ఆవేదన మేడం నిజంగా అంటే చాలా రకాలుగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు 2 గంటలు గంటన్నర జర్నీ చేయాలి. వాళ్ళ బాధ ఎట్లుందంటే, అరే హాఫ్ టికెట్ డబ్బులు తీసుకున్న అయిపో కదా, టికెట్కి సగం డబ్బులు తీసుకున్న అయిపో కదా, మేము అడిగినామా ఉచితంగా బస్సు కలిపిమని రేవంత్ రెడ్డిని మేము అడిగినామా, మేము నిల్చోలేకపోతున్నాము, ఇంత దారుణంగా అంటే జనాలు ఎక్కువ మంది వస్తున్నారు ఫ్రీ బస్ అనేసరికి. అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రీగా బస్ ఎక్కుతున్నారు. ఎక్కడో ఒక చోట లేదు మేడం, మీరు సాధారణ మహిళలాగా మీరు ఒకసారి ప్రయాణం చేయండి. మీ ఛానల్ తోనే చెప్తున్నా, నేను కూడా ప్రయాణం చేస్తా. ఇది బస్సులు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని వందల బస్సులు ఖాళీగా, అంటే జనరల్గా ఫుల్ రష్తో లేనటువంటి బస్సులు కూడా నేను చూసిన. అంటే ఫ్రీక్వెంట్గా ఉండేటటువంటి ఏరియాలో రష్ ఉంటుంది. ఒక్కటి ఆఫీసుల టైంలో రష్ ఉంటుంది, కామన్గా అయినా అట్లాగే ఉంటుంది కదా. ఈ బస్సు టికెట్ కొనకుండానే రష్ ఉందంటారు. కొన్నప్పుడు ఫుట్పాత్ ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, ఫుట్బోర్డ్ అంటే బస్సుకు వేలాడి ప్రయాణం చేసినటువంటి సంఘటనలు, కొన్ని వేల లక్షల సంఘటనలు తెలుగుతాయి. మరి అలాంటప్పుడు కేవలం మహిళల మీదే ఏడ్చే అవకాశం ఎందుకు తీసుకుంటున్నారు? అదే మేడం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఉచిత కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు ఆస్వాదిస్తారు, కానీ ప్రతిరోజు పని వదులుకొని, ఇప్పుడు నేనే ఉన్నా నా ప్రొఫెషన్ వదులుకొని రోజు 3 సంఘటనలు చెప్తా మేడం. నేను అదే చెప్పిన, మేజర్ని కన్సిడర్ చేద్దాము. ప్రతి విషయంలో 100% 100% సంతృప్తి చెందేది ఏది కూడా ఉండదు. కాబట్టి భగవంతుడు కూడా 100% సాటిస్ఫాక్షన్ చేయలేడు. కానీ మెజారిటీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ 100లో 90 కూడా అన్నాను, 60% సాటిస్ఫాక్షన్ అయినా మేము మెజార్టీ కదా. అయితే మేడం నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా ఛానల్ తరపున కొన్ని కోట్ల మంది ప్రయాణం చేసి ఎన్ని వేల రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాం. ఒక ఉద్యోగి, సాధారణ ఉద్యోగినికి 1000 రూపాయలు నెలకు. అదే అంటున్నా, సింపుల్ గా సిటీ బస్సులో తిరిగితే నెలకు 5000 రూపాయలు అవుతుంది. మరి ఆ 1000 రూపాయలు ఇంటి ఖర్చులకు మిగులుస్తున్నామా లేదా? సాధారణ మిగులుస్తున్నారు మేడం. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. చాలా అంటే కొంతమంది మహిళలు ఏమంటున్నారంటే, ఇది చాలా పూరు, ఇంకా మాకు ఆ 3-4 వేలు మిగులుతున్నాయి, ఇంట్లో ఖర్చులు మేము చూసుకోగలుగుతున్నాం అని అనుకునే మహిళలు ఉన్నారు. కానీ చాలా మంది మహిళలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఏమంటున్నారు, టికెట్ కొనాలనుకున్న వాళ్ళు కొని కూడా ప్రయాణం చేయండి, మేము వద్దనట్లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మీరు ప్రభుత్వాన్ని రెవెన్యూ ఇస్తానంటే వద్దనం మేము. సరే, ఇప్పుడు ఒకవేళ టికెట్ కొని బస్సు ప్రయాణం చేసినా కూడా వాళ్ళకి సీట్ ఇస్తారా? ఇయ్యరు కదా. అంటే ముందు టికెట్ కొన్నప్పుడు బస్సు ఫుల్ రష్ ఉన్నప్పుడు కండక్టర్ గారిని అడగగలిగినా? ఒకటి వేలాడి బస్సు ప్రయాణాలు ఆడపిల్లలు మగపిల్లలు చేసిన రోజులు ఉన్నాయమ్మా. ఈ రోజు కొంత మహిళలకి ఈ స్వేచ్ఛ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కొన్ని రోజులు మహిళలు దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. డబ్బులు అందుకే అంటున్నా, కన్సిడర్ చేసే మెజార్టీ చూద్దాము. ఎక్కడో కొంత కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యల్లా కాకుండా అందరికీ అవసరమయ్యేటటువంటిది ఇంకోటి సురక్షితమైనటువంటి ప్రయాణం, ఆర్టీసీ ప్రయాణం. గమ్యానికి చేరుకోవడం ఒక సేఫెస్ట్ జర్నీ బస్సు, ఆర్టీసీ. మరి దీన్ని మేము ఉచితంగా ఇచ్చినంత మాత్రాన దీన్ని కన్నుగుట్టి తట్టుకోలేనటువంటి కొంతమంది కూడా ఫీల్ అవుతుర్రేమో, నేను ఏం అనలేను దాన్ని. అలాంటి ఫీల్ అయిన వాళ్ళు అయితే మేడం ఒకటి చాలా మంది మహిళలు ఏమంటున్నారంటే, ఓకే డబ్బులు చాలా మంది అనకండి, మీరు కొంతమంది అనండి.